హలో వియర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఎంతో గుమగుమలాడేటువంటి టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చూసారా, ఈ పన్నీర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. పాలల్లో కొద్దిగా నిమ్మరసం వేస్తే చక్కగా విరిగిపోతాయి కదా, దాన్ని నేను వడగట్టుకొని ఇలా పన్నీర్ చేసుకున్నాను. ఆ పన్నీర్నే నేను ఇక్కడ యూస్ చేస్తున్నానండి. మ్యాక్సిమం బయట నుంచి తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసుకొని మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచి హెల్త్ ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా. నేను సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి. హెవీగా సాసెస్ అవన్నీ కూడా నేను ఏమీ యూస్ చేయను. సో అది ఏ విధంగా అంత సింపుల్గా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక పావుసేరు బియ్యం నేను నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. అది ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే సరిపోతుంది. అలాగే ఇదిగోండి పన్నీరు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. దాన్ని కూడా ఒక్కసారి ఆ విధంగా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని దానికి రెండింతలుగా వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని, మసాలా దినుసులు వేస్తున్నాను. ఒక నిమ్మ చెక్కను కూడా నేను వేసుకున్నానండి. ఈ నిమ్మకాయ వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట రైస్కి. ఈ ఆకు బిర్యానీ ఆకండి, నాకు ఇంట్లో చెట్టు ఉంది, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి. అలాగే నెక్స్ట్ మనం వాడే నార్మల్ బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందామండి కలర్ కోసము. నేను ఏ కలర్స్ యూస్ చేయట్లేదండి, ఫుడ్ కలర్స్. అలాగే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, అది సరిపోతుందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా మిక్స్డ్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని, మసాలా దినుసుల్ని నేను మిక్సీలో తీసుకుంటున్నాను. అలాగే ఒక ఆనియను, 2 టమాటో కూడా తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా దినుసుల్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే అవి మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది అన్నానికి చాలా బాగా పడుతుందన్నమాట. కొంతమందికి ఈ దినుసులు అనేవి పంటి కింద పడితే ఇష్టం ఉండవు. నేను కూడా ప్రతి దాంట్లో ఇలా మిక్సీ పట్టడం అనేది అలవాటు, చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ తాలింపులో మనము ఈ ఆనియన్స్, అలాగే మనం కరిగి పెట్టుకున్నవన్నీ వేసుకుందాం బిర్యానీ ఆకుతో సహా. అది కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అసలంతా మనకి టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఉంటుందండి. సో దాన్ని ఆ విధంగా మనం కలుపుకొని మంచిగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నేను కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసుకున్నాను. కొద్దిగా నేను పసుపు వేసుకుంటున్నానండి. సో దానివల్ల నేను ఫుడ్ కలర్స్ ఏమీ కూడా బయటవి వాడనండి, అది మనకి మంచిది కాదు. అందుకని కొద్దిగా పసుపే వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనము గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సర్ అనమాట అదంతా. ఆ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని కొద్దిగా కదుపుకోవాలండి. బాగా కదిపితే చిదిపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా నేను ఇంట్లో రెడీ చేసుకుంది కాబట్టి ఆ విధంగా ఉన్నాయి. బయట అయితే గట్టిగా ఉంటాయండి, కానీ నేను ఎక్కువగా లైక్ చేయను. బయటివి అన్నీ కూడా కల్తీ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు తగినంత కారము, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారా, అలా కొద్దిగా మగ్గిన తర్వాత సో నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ పన్నీర్ ముక్కలు అనేవి దాంట్లో మగ్గడం వల్ల వాటికి ఆ స్పైసెస్ అంతా కూడా బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంటే ఆ ఫుడ్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మసాలా ఘాట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పెరుగు అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో అలా కొద్దిగా పెరుగు వేసుకొని ఆ విధంగా మగ్గించుకోవాలి. సో ఇలా వేసుకునేటప్పుడు ఏంటంటే బాగా కలపకుండా స్లోగా కలుపుతూ సిమ్ములో పెట్టుకొని మనము హీట్ చేసుకోవాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా మగ్గిపోయింది. ఇప్పుడు మనము హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, వాటిని వడగట్టుకొని దీనిపైన వేసుకుందాం. సో ఆ విధంగా మనము అన్నం అంతా కూడా గిన్నెకి సరిపోయే విధంగా సర్దుకోవాలి. ఆ కింద నుంచి మనకి ఎసరు ఉంది కాబట్టి ఈ బియ్యము కంప్లీట్గా ఉడకడానికి బాగా యూజ్ అవుతుంది. హాఫ్ బాయిల్ అయింది కాబట్టి మిగతా హాఫ్ బాయిల్ అంతా కూడా మనకి రిమైనింగ్ అక్కడ ఉన్న గ్రేవీతో బాయిల్ అయిపోతుంది. అప్పుడు మెతుకులు కూడా చాలా స్పైసీగా వస్తాయి అన్నమాట, చక్కగా విడిపోతూ మంచిగా ఉంటాయి. చూసారా, రెడీ అయిపోయింది. సిమ్ములో పెట్టుకోవాలన్నమాట. నాకు ఒక 10 మినిట్స్ పట్టిందండి. చూసారా ఎంత బాగుందో చూడటానికి. టెక్స్చరు చాలా బాగా, మెతుకు కూడా మెత్తకు కాకుండా చక్కగా విడిపోతూ వస్తున్నాయి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి.